హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మామూలుగా అండి మనం ఏమనుకుంటాం, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల తన తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని అందరినీ వదులుకొని వస్తుంది. అలాంటి అమ్మాయిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనేది పూర్వం నుంచి వస్తున్న మాటండి. కానీ ఇప్పుడు అలాగే జరుగుతుందా? మీరు చూస్తున్నారు కదా! అంటే మనం అందరం చూస్తున్నామండి. ఆడపిల్ల అందరినీ వదులుకొని వస్తుంది అనేది కరెక్టే. కానీ వదులుకొనొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా మనం గ్రహించాలండి. ఆడపిల్ల అందరిని వదిలేసి పుట్టింటి నుంచి పెళ్ళైన తర్వాత భర్త కోసం వచ్చేస్తుంది, కుటుంబం కోసం వస్తుంది అని. కరెక్టే వచ్చేస్తుంది. కానీ తర్వాత ఏం జరుగుతుందండి? పెళ్లి పీటల మీదే ఆ అబ్బాయి తల్లిదండ్రులు పక్కకి పెట్టేసి, అమ్మాయి తల్లిదండ్రులే చొరవగా ప్రవర్తిస్తున్నారండి. మా అల్లుడు, మా అల్లుడు అంటూ. అలా ప్రవర్తించిన ఆ ప్రవర్తన ముందు ముందు వాళ్ళే తల్లిదండ్రులుగా మారిపోతున్నారు. ఈ మగపిల్లాడి తల్లిదండ్రులు దూరం అయిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయికి అత్తమామలే తల్లిదండ్రులు అయ్యేంత క్లోజ్‌గా ఉంటున్నారండి. ఫ్రెండ్లీగా అంటూ అత్తగారు, మామగారు చాలా దగ్గరైపోతున్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులందరినీ వదులుకొని వస్తుందంటున్నారు కదా! తర్వాత ఈ అబ్బాయి తన వాళ్ళందరినీ వదులుకొని అటువైపు వెళ్ళిపోయేంతగా జరుగుతుందండి ఈ ప్రపంచం. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మా అబ్బాయి మారిపోయాడు అంటూ ఉంటారు చాలామంది. కానీ మారిపోవడం అంటే ఎక్కడ జరుగుతుందండి ఆ మార్పు? పెళ్లిపీటల మీదే జరుగుతుంది. మా అల్లుడు అంటూ వాళ్ళు చూపించే స్వతంత్రం. తర్వాత ఆ అబ్బాయి ఎక్కడికైనా వెళ్తే అత్తగారిని, మామగారిని తీసుకెళ్ళడం. తల్లిదండ్రుల్ని ఓ పక్కకు పెట్టేయడం. ఏదన్నా జరిగితే ముందు అత్తమామలతో సంప్రదించడం. అంటే పిల్లలకి సంబంధించిన ఫంక్షన్స్ కానీ, ఏమైనా అత్తమామలతో సంప్రదించి జరుపుకోవడం. ఏవైనా ఊళ్ళెళ్ళాలంటే అత్తమామలతో కలిసెళ్ళడం ఇలా జరుగుతుందండి. ఆడపిల్ల తల్లిదండ్రులను వదిలేసుకొస్తుంది అన్నది పూర్వపు నానుడయిపోయింది. ఇప్పుడు మగపిల్లాడే తల్లిదండ్రులను వదిలేస్తున్నాడు అన్నది కరెక్ట్ అండి. ఎందుకంటే భార్య మాట కాదనలేకో, అత్తమామలకి విలువనివ్వడం వల్లనో, తల్లిదండ్రులకి దూరం అయిపోతున్నారండి మగపిల్లలు. చాలా మంది దగ్గర వింటున్నాను నేను. మా అబ్బాయి వాళ్ళ అత్తగారిని తీసుకొని పలానా చోటుకెళ్ళాడు. ఊటీ వెళ్ళాడు, లేదు తిరుపతి వెళ్ళాడు, షిరిడీ వెళ్ళాడు అనే మాట నేను చాలా వింటున్నానండి. అందుకనే చేయగలుగుతున్నాను ఈ వీడియో. ఆడపిల్లలు వదిలి వెళ్ళటం ఏంటండి? మగపిల్లాడే వదిలి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని అందరిని. అన్న ఉంటే ఈ పిల్లాడికి ఒక అన్న ఉన్నాడనుకోండి, లేదు తమ్ముడున్నాడనుకోండి, ఆ పిల్లాడు దూరంగా ఉంటున్నాడు. బావమరుదులు దగ్గరైపోతున్నారు. బావమరిది బతక కోరతాడు అనేవారండి పూర్వం. నిజంగానే బావమరుదులు చూస్తారండి. చాలా మంది మంచిగానే ఉంటారు. నేను కాదనను. కానీ గబుక్కున ఆపదొస్తే అన్నదమ్ములు మించి ఉంటారండి చెప్పండి. ఎంత బావమరుదులైనా. అది కూడా ఆలోచించండి. ఇప్పుడు మగపిల్లలు ఎందుకిలా తయారవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చాలా మంది తల్లిదండ్రుల బాధ చూసి నేను ఈరోజు మాట్లాడుతున్నానండి. ఆడపిల్లల తల్లిదండ్రులే ఎక్కువైపోతున్నారు. వాళ్ళే అస్తమానం వస్తున్నారండి. ఈ మగపిల్లల తల్లిదండ్రులు దూరమే అవుతున్నారు. ఎందుకంటే ఈ పిల్లాడెళ్ళి అత్తగారింట్లో ఉండడం, వాళ్ళతో సఖ్యతగా ఉండడం, వాళ్ళతో సరదాగా తిరిగితే ఏవండీ 2, 3 సార్లు వాళ్ళని తీసుకెళ్ళి ఒకసారి తల్లిదండ్రులను తీసుకెళ్తే వీళ్ళెంత సంతోషపడతారో ఒక్కసారి ఆలోచించండి ఆడపిల్లలు గూడా. కోడళ్ళు మీరందరూ ఆలోచించండి. ఇప్పుడు మీ తల్లిదండ్రులే కాదు, మగపిల్లాడి తల్లిదండ్రులు కూడా సమానమే. వాళ్ళకి కూడా ఉంటుంది. కొడుకుతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని, సరదాగా ఉండాలని ఉంటుంది. వాళ్ళు కష్టపడే పెంచుతారమ్మా. మీరెలా పెరిగారో అలాగే వాళ్ళు కూడా పెరుగుతారు. అలా ఇద్దరి వైపున ఆలోచిస్తే అసలు ఏ సమస్యలు ఉండవండి. ఒకసారి వాళ్ళని తీసుకెళ్ళొచ్చు, ఓసారి వీళ్ళని తీసుకెళ్ళొచ్చు. ఒకసారి వాళ్ళతో హాయిగా గడిపితే ఒక పండక్కి తల్లిదండ్రులతో గడిపితే ఒక పండక్కి అత్తామామలతో గడపొచ్చండి. అది కూడా తప్పని నేననను. నేటి కాలంలో అందరూ సమానమనే భావనలో ఉంటున్నారు కాబట్టి, అది కూడా తప్పేం కాదు. అలా గడపొచ్చు. లేదు వీళ్ళు వాళ్ళు కలిసి పండుగలు చేసుకోవచ్చు. ఒకసారి వీళ్ళింట్లో చేసుకోవచ్చు, ఒకసారి వాళ్ళింట్లో చేసుకోవచ్చు. అట్లా కూడా కొన్ని కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయండి. ఏం లేదండి అర్థం చేసుకోవడంలో ఉంటుంది. అంటే అర్థం చేసుకోవడం అంటే మనం కూడా చాలా దాటే వచ్చామండి. ఎన్నో అనుభవాలు జీవితంలో ఎన్నో చూసాం. ప్రతి ఒక్కళ్ళని అర్థం చేసుకుంటూ అందరితో మంచిగా ఉన్నారా అంటే అది ఉండలేమండి. జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి సమస్యలు. అన్నిట్లో గూడా మనం పాలు పంచుకుంటూ ఉంటాం. సమస్యల్లో అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లండి. 2 చేతులు కలవందే ఒక చేత్తో చప్పట్లయితే కొట్టలేము. కానీ ఒక్కో చోట ఒక చేత్తో గూడా చప్పట్లు కొట్టి కుటుంబాలను విడగొట్టేవాళ్ళున్నారు. కాబట్టి నేటి సమాజంలో మగపిల్లలు కూడా తల్లిదండ్రులు వదిలేసే వెళ్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ అన్నదమ్ముల్ని, వాళ్ళ అక్క చెల్లెల్ని
ఆడపిల్ల పుట్టింటికొస్తే ఏం ఆశిస్తుందండి? పుట్టింటి వాళ్ళు పెట్టే పసుపు, కుంకానికి ఆశిస్తుంది. ప్రేమగా పలకరింపుకి ఆశిస్తుంది. కొన్ని చోట్ల తల్లిదండ్రి గనక చనిపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మాత్రమే ఉంటే నాకు పుట్టిల్లు లేదు అని బాధపడే ఆడపిల్లలు చాలామందున్నారండి. ఇప్పుడు మన ఇంటికొచ్చే కోడలు నేను చెప్తున్నాను కదా! ఆ అమ్మాయి పుట్టిల్లు ఎలాగో ఈ అమ్మాయి పుట్టిల్లు గూడా అంతే కదా! వస్తే కాస్త మంచిగా పలకరించి, ఆ రోజు భోజనం పెట్టి, ఒక జాకెట్ ముక్క పెట్టినా గూడా ఎంత సంతృప్తిగా వెళ్తుందండి ఆడపిల్ల. అందుకని అటు ఇటు కూడా ఉండాలండి. ఆడపిల్లే వదిలేసొచ్చేస్తుంది అనే రోజులు పోయి, మగపిల్లాడు వదిలేసి వచ్చేస్తున్నాడు అనే రోజులొచ్చాయి కాబట్టి, 2 వైపులా సామరస్యంతో ఉండి, వాళ్ళు వీళ్ళు కూడా అర్థం చేసుకొని, ప్రతి దాన్ని కూడా సమానంగా ఎందుకంటే, వాళ్ళ తల్లిదండ్రులెంతో, వీళ్ళ తల్లిదండ్రులు అంతేనండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడే పెంచుతారు, వీళ్ళు కష్టపడే పెంచుతారు. ఏ కష్టం లేకుండా పిల్లలు పెరిగిపోయారంటే నమ్మే రోజులు కావండి. పూర్వమే కాదు ఇప్పుడు కూడా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు గూడా అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు అయ్యే స్టేజేనండి. ఎందుకంటే ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలాగే ఉండిపోను గదా! యుక్త వయసులో ఉండిపోయి మా పిల్లలు, మేము అన్నట్టేం ఉండరు. ఇవన్నీ మారుతూనే ఉంటాయి. కాబట్టి ముందు కాలంలో మనం ఎలా ఉంటామని చెప్పని ఒక్కసారి ఆలోచించుకొని వాళ్ళు వీళ్ళు కూడా అందరినీ గూడా అండి. ఎందుకంటే తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళడం అనేది మాత్రం కరెక్ట్ కాదు మగపిల్లలు కూడా. ఎందుకంటే అత్తగారే ముఖ్యమండి. అత్తగారు, మామగారే ముఖ్యమని అలా ప్రవర్తించకూడదు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. వీళ్ళని, వాళ్ళని సమానంగా చూసుకోగలిగితేనే అసలు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటే అందరిని సమానంగా అత్తగారిని, కోడల్ని కూడా బేరీజు వేసి వాళ్ళతో సమానంగా ప్రవర్తించగలిగి సమర్థించుకునే వాళ్ళే మొగాళ్ళనేవారు. పూర్వం అలా. అలా సామరస్యంగా ఉండేవారనమాట. ఎందుకంటే తల్లి మాటలు పట్టించుకునేవారు కాదు. కోడలి మాటలు భార్య మాటలు పట్టించుకునేవారు కాదు. అందుకని వాళ్ళేనే అనుకుంటూ సమర్థించుకుని బ్రతికేస్తూ ఉండేవారు. ఎందుకంటే అండి ఇప్పుడున్నంత లగ్జరీ లైఫ్‌లు అప్పుడు లేవు. అలాగే అప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. ఇప్పటిలాగా విడివిడిగా చిన్న చిన్న కుటుంబాలు అయిపోలేదు కాబట్టి, అప్పుడు పరిస్థితులు వేరండి. పూర్వకాలం పరిస్థితులు వేరు. పూర్వకాలం ఎలా ఉన్నా సరే కొడుకనేవాడు ఇంట్లో ఉండేవాడు. కోడలు కూడా ఇంట్లో చేసి పెట్టేది. ఆ రకంగా ఉండేవారు. ఇప్పుడు ఉద్యోగాల రీత్యా అందరూ దూరం వెళ్ళిపోతున్నారండి. ఆ వెళ్ళిపోయినా కూడా ఆ వచ్చిన కాలంలో తల్లిదండ్రుల దగ్గర ఒకరోజు, అత్తమామల దగ్గర ఒకరోజు గడిపితే వాళ్ళు గూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చాలామంది తల్లిదండ్రుల దగ్గర నేను విన్న మాటనే ఈరోజు నేను వీడియోగా చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా ఒకటేనండి. తల్లిదండ్రుల బాధ ఎవరిదైనా ఒకటే. కొడుకు పెళ్ళైన తర్వాత అటువైపు తిరిగిపోతే ఆ తల్లిదండ్రి మనసు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్ల తల్లిదండ్రులను వదిలేసొస్తుంది. ఆ పిల్లని బాగా చూసుకోవాలి అనే రోజులు పోయి, మగపిల్లాడు తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనే రోజుల దాకా మన సంస్కృతి, సాంప్రదాయం పెరిగిపోయిందండి. అందుకని ఒక్కసారి ఆలోచించి మగపిల్లలు రేపొద్దున వాళ్ళు కూడా పిల్లల్ని కంటారు కదా! వాళ్ళకి కొడుకులు పుట్టారనుకోండి, ఇప్పుడు తండ్రి చేసే పనే రేపొద్దున ఈ కొడుకు చేస్తే అప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది. కానీ అంత పరిస్థితి దాకా ఎందుకండి? ఇప్పుడే మనం సమర్థించుకుంటే అన్ని విధాలా అందరూ బావుంటారనేది నా ఉద్దేశం. నా వీడియో ఎవరినైనా నొప్పిస్తే సారీ అండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే తప్పకుండా కామెంట్స్‌లో తెలియచేయండి. లేదు వీడియో నచ్చిందే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.